నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో శాంతి భద్రతలకి ఆటంకం కలిగించేందుకు అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి అన్నారని మంత్రి అనిత తెలిపారు. క్రిమినల్స్ ను దండించే విషయంలో పార్టీలు, కులాలను పరిగణలోకి తీసుకునే ప్రసక్తి లేదని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సామాన్య ప్రజల జీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు రక్షణ కల్పించాలని, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. మైనర్ బాలికపై జరుగుతున్న అత్యాచారాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని, ఎక్కువగా దగ్గరి బంధువుల ద్వారానే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. నేను ఈ రోజు మీడియా ముందుకు రావడం జరిగింది. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇప్పుడు లాస్ట్ 5 years ఏదైతే జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకో పరిపాలనలో లా అండ్ ఆర్డర్ కానీ, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ ఎంత నిర్వీర్యం అయిపోయింది, పోలీస్ వ్యవస్థను ఏ రకంగా అడ్డదారులు తొక్కించారు, ఏ రకంగా వాళ్ళ స్వార్థం గురించి వాడుకున్నారన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది, చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ఈరోజు గవర్నమెంట్ అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని శక్తులు, అరాచక శక్తులు ఏ రకంగానైనా లా అండ్ ఆర్డర్లు ఇబ్బంది పెట్టాలి, దానికి మళ్ళా కులాన్ని ఆపాదించాలి, దానికి పార్టీని ఆపాదించాలి అన్న ఉద్దేశంతో కొన్ని అల్లర్లకి దారితీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద జల్లాలి అన్న కాన్సెప్ట్లో చాలామంది కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఏదైనా ఒకటి మాత్రం క్లియర్ అండి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చెప్పింది ఏంటంటే, క్రిమినల్కి క్యాస్ట్ ఉండకూడదు, క్రిమినల్కి పార్టీ ఉండకూడదు. క్రిమినల్ ఈజ్ క్రిమినల్ అంతే. అది ఎలాంటి ఏ పార్టీ వాడైనా అనవసరం, ఏ క్యాస్ట్ వాడైనా అనవసరం, ఎవరైనా అనవసరం. క్రిమినల్ అన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా తప్పించుకోవడానికి లేదు, ఎట్టి పరిస్థితులు శిక్ష పడాలి. ఇదే కాన్సెప్ట్. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, గవర్నమెంట్ వస్తుంది అంటేనే ప్రజలందరికీ కూడా ఒక రకమైన భరోసా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయగలరు, అట్ ద సేమ్ టైం క్రైమ్ రేట్ని కూడా తగ్గించగలరు అన్న ఒక మంచి ఒపీనియన్ కూడా గవర్నమెంట్ ప్రజలందరిలోని కూడా ఉంది. దీన్ని ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి కంపల్సరీగా ఒక రకంగా చెప్పాలంటే, నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ కక్ష సాధింపు చర్యలు అనొచ్చు, లేకపోతే కవ్వింపు చర్యలు అనొచ్చు, ఏదైనా కూడా కొన్ని ఇప్పుడు పొంగునూరు లాంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూనే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అవనేయండి, సామాన్య ప్రజలకు అవనేయండి. నేను ఎందుకు సామాన్య ప్రజల గురించి కూడా నేను మాట్లాడుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కలే ఇబ్బంది పడడం కాదండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పార్టీల పరంగా, రాజకీయాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారో, కామన్ పీపుల్ కూడా అంతే ఇబ్బంది పడ్డారు. భూ కబ్జాల విషయంలో కానివ్వండి, వాళ్ళ మీద దాడుల విషయంలో కానివ్వండి, డాక్టర్ సుధాకర్ లాంటి డాక్టర్స్ విషయంలోనే కానివ్వండి, డాక్టర్ అనితారాణి లాంటి డాక్టర్స్ విషయంలో కానివ్వండి, కామన్ పీపుల్, ఒక ముస్లిం కుటుంబం ఏదైతే ఆత్మహత్య చేసుకున్న సందర్భం కానివ్వండి, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని 10th క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకునే విధానం కానివ్వండి, చాలామంది స్నేహలత అనే అమ్మాయిని చంపేయడం కానివ్వండి, నాగమ్మ అనే అమ్మాయిని చంపేయడం కానివ్వండి, ఇలాంటి అంటే పొలిటికల్కి సంబంధం లేకుండా ఉన్న సివిలైన్స్ కూడా చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. వీళ్ళందరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, పరిస్థితి 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ 5 సంవత్సరాలు చాలా మేము నరకం చూసాం. సో ఈరోజు ఏదైనా ఒక విషయంలో ఒక ప్రొయాక్టివ్గా ఒక స్టెప్ తీసుకోవడానికి కొంచెం సిద్ధపడుతున్నారు కొంతమంది. నేనేమంటానంటే, మీతో పాటు అందరూ సఫర్ అయిన వాళ్ళమే. అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సఫర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద ఆయన్ని ఈవెన్ నగర బహిష్కరణ అన్న రకంగా కూడా ఆయన్ని ట్రీట్ చేయడం కూడా మనందరం కూడా చూస్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు మనం అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉండేటప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టే తీరులో ఉన్నారు. ఏ రకంగానైనా బురద జల్లే పరిస్థితిని తీసుకొస్తున్నారు. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే, కోడికత్తి శ్రీను డ్రామా ఆడి ఒక్కసారి జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు జనసేన పార్టీ కార్యాలయం గుడివాడలో జనసేన ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి జూలై 8 వరకు జరుగుతుందని తెలియజేశారు. ఈ బీమా ద్వారా యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో జాయిన్ అయితే 50,000 రూపాయలు, ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి 5 లక్షల రూపాయల వరకు బీమా వర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మంచి శ్రీనివాసరావు, వేమూరు శ్రీనాథ్, సాయినా, రాజేష్, సుంకర, వెంకటు, కళ్యాణి, రమ్య, దుర్గా, లక్ష్మి తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 4వ విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం
ఈ రోజు అనగా జూలై 18వ తారీఖున మొదలవుతుంది. అలాగే జూలై 28వ తారీఖు వరకు కూడా ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్ పద్ధతి ద్వారా ఎవరైతే నియోజకవర్గానికి 50 మంది వాలంటీర్ల ద్వారా ఈ యొక్క యాప్ ద్వారా ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాల నమోదు అనేది జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాధ్యక్షులు, అలాగే పార్టీ అనుబంధ సంస్థ అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు అందరూ కూడా ఈ యొక్క జనసేన క్రియాశీలక సభ్యత్వాన్ని వినియోగించుకుంటారని చెప్పి, ఈ యొక్క సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా కింద హాస్పిటల్లో జాయిన్ అయితే కనుక 50,000 రూపాయలు, అలాగే జీవిత బీమా ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే కనుక 5 లక్షల రూపాయలు ఈ యొక్క సభ్యత్వంలో వర్తిస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆశయంతో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడకూడదని చెప్పి ఆయన సొంత నిధులతో ఈ యొక్క ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని మన కార్యకర్తలందరికీ ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఎవరైతే జనసేన పార్టీని అభిమానిస్తారో, పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తారో ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకుని అత్యధిక సభ్యత్వానికి నమోదు చేయవలసిందిగా, అలాగే గుడివాడ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఈ యొక్క వాలంటీర్లందరూ కూడా స్వచ్ఛందంగా ఈ 10 రోజులు పవన్ కళ్యాణ్ గారి కోసం, అలాగే జనసేన పార్టీ అభివృద్ధి కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ రోజున గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో అందరూ కూడా ఏదైతే వాలంటీర్ గా తీసుకున్న వారు ఉన్నారో అందరూ కూడా ఈ రోజున ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం నమోదు కార్యక్రమాన్ని ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయంలో ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని 10 రోజులు దిగ్విజయంగా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ద్విచక్ర వాహనదారులు ప్రయాణంలో హెల్మెట్ ధరిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చని పరచూరు కోర్టు జూనియర్ సివిల్ జడ్జి ప్రశాంతి తెలిపారు. అందరూ తప్పనిసరిగా హెల్మెట్లను ధరించాలని కోరటం జరిగింది. గురువారం స్థానిక కోర్టు నుంచి బొమ్మల సెంటర్ వరకు న్యాయవాదులు సిబ్బందితో ఆమె ర్యాలీ చేపట్టారు. హెల్మెట్ ధరించకపోవడం వలన కలిగే ప్రమాదాల్లో అనేక మంది తమ ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని తెలియజేశారు. హెల్మెట్ ధరిస్తే అతిపెద్ద ప్రమాదాల్లో సైతం స్వల్ప గాయాలతో బయటపడవచ్చని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఒగ్గిశెట్టి గోవిందరాజులు, యార్లగడ్డ రాఘవయ్య చౌదరి, కొమ్మాలపాటి రవి, రావి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.